పదవి అనేది అధికారం చెలాయించడానికి కాదు, కన్నీళ్లు తుడవడానికి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారుల దీనగాథకు ఆయన చెల్లించిపోయారు. వారికి అండగా నిలుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి చేత శభాష్ పవన్ అనిపిస్తోంది. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. 2 ఏళ్ల క్రితం వీరి తండ్రి మరణించాడు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే ఇటీవల వారి తల్లి కూడా లంగ్ క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ కన్నుమూసింది. దీంతో ఆ పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో తమను ఆదుకోవాలి అంటూ వారు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కు ఒక వీడియో సందేశాన్ని పంపారు. ఆ చిన్నారుల వీడియో చూసిన పవన్ కళ్యాణ్ మనసు చెలించిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఆ పిల్లలకు అండగా నిలిచేందుకు 3 కీలక వరాలను ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లలను దేవుడి బిడ్డలుగా భావించి తన సొంత జీతం నుంచి సాయం చేస్తున్న పవన్ ఇప్పుడు ఈ ఇద్దరు చిన్నారులను కూడా తన కుటుంబ సభ్యులుగా చేరదీశారు. తన జీతం నుంచి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇద్దరికి కలిపి ప్రతి నెల 10,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. తలదాచుకోవడానికి నీడలేని ఆ చిన్నారులకు తక్షణమే ప్రభుత్వ పరంగా ఇల్లు మంజూరు చేసి కట్టించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ పిల్లల భవిష్యత్తు పాడవకూడదని వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారిని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లేదా కాలేజీల్లో చేర్పించి పూర్తి ఉచితంగా చదివించే బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్కు అప్పగించారు. నియోజకవర్గ ప్రజలను తన సొంత మనుషుల్లా చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ సేవా గుణాన్ని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా ఆపదలో ఉన్నవారికి తక్షణం స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజానాయకుడని కొనియాడుతున్నారు.